నిన్నటి నుంచి మీరు పరిణామాలు చూస్తున్నారు. నిన్న మా ఓఎస్డీ గారిని టర్మినేట్ చేయడం జరిగింది. మాకు ఎటువంటి ఉత్తర్వులు, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. పేషిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా టర్మినేషన్ జరగడం జరిగింది. దాని తర్వాత మేము ఇంకా ఎవరిని అడగలేదు. హైకమాండ్ని పోయి ఎందుకు టర్మినేట్ చేశారని అడగలేదు. ఐజీ గారిని అడిగినప్పుడు ఏం చెప్పాడంటే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్లో తీసేసామని చెప్పాడు. అంతే, దాని గురించి అయిపోయింది. నిన్న నైట్ 2 o'clockకి సుమంత్ ఓఎస్డి, వాడు యాక్చువల్లీ నా తమ్ముడు, నా కజిన్ తమ్ముడు, మా చుట్టాలు అయిన వాడు. వాని ఇల్లు తెల్లాపూర్లో ఉంటుంది, అపార్ట్మెంట్లో. సో అక్కడికి 2 గంటలకి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి 2 గంటల నుంచి కెమెరాస్ ఉన్న రూమ్లో కూర్చొని 2 o'clock నుంచి ఉన్నారు. అయితే 7 o'clockకి మెయింటెనెన్స్ వాళ్ళు సార్ 7 o'clockకి మెయింటెనెన్స్ వాడు వచ్చి చెప్పాడు ఇట్లా వచ్చారు అని చెప్పి. వెంటనే యాక్చువల్లీ వీడు వచ్చేసి అప్స్కాండ్ అయ్యి ఇక్కడికి రావటం జరిగింది. అండ్ వాట్ దే ఆర్ స్టేటింగ్ వాస్ వేం నరేందర్ రెడ్డి గారికి ఫోన్ చేయటం జరిగింది. మేము ఎందుకు, అసలు ఏంటి, ఏం కేసు, ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అని మేము అడగటం జరిగింది. అసలు టాస్క్ ఫోర్స్ వీళ్ళ వెనకాల ఎందుకు పడుతుంది, చేజ్ ఎందుకు చేశారు, చేజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, చేజ్ చేస్తేనే ఇక్కడ దాకా రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం గారు, మినిస్టర్ గారు కాల్ చేసి వేం నరేందర్ రెడ్డిని అడిగినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని అనంటే హుజూర్ నగర్లో డెక్కన్ సిమెంట్స్ వాళ్ళని ఎక్స్టార్షన్ పిస్తాల్ పెట్టి బెదిరించారు అని చెప్పి సుమంత్ గారి మీద అభియోగం పెట్టారు. అందుకని చెప్పి వాళ్ళు చట్టం తన పని తను చేసుకుపోతుంది అని చెప్పారు. సరే, అంటే మరి ఎక్స్టార్షన్ చేశారు అని అంటే ఇంకా మరి అక్కడ ఎక్స్టార్షన్ చేశారు అని అంటే ఎక్కడ జరిగింది సెటిల్మెంట్ అనేది అని అంటే రోహిన్ రెడ్డి గారి ఆఫీస్లో జరిగింది. మీకు రోహిన్ రెడ్డి గారు అంటే ఎవరో తెలుసా అండి? రోహిన్ రెడ్డి గారు తెలుసు కదండి, మన సీఎం గారి పక్కన ఉంటారు కదా, వెరీ క్లోజ్ డైటీ ఆఫ్ సీఎం రైట్ హ్యాండ్ లాగా ఉండే రోహిన్ రెడ్డి గారు. సో మరి పిస్తోల్ తీసుకొచ్చిండ్రు అని అంటే మరి సీఎం ఆఫీస్ నుంచి సీఎం ఇంటి నుంచి రోహిన్ రెడ్డి ఆఫీసు పక్కనే, మరి సీఎం ఇచ్చి పంపించిండా పిస్తలు? మరి లేదు. రోహిన్ రెడ్డి ఈజ్ ఏ హై మన వాల్యూ ఉన్న పర్సన్, సీఎంకి అత్యంత సన్నిహితుడు, ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఒకవేళ సుమంత్ ఎక్స్టార్షన్కి తీసుకుపోవటానికి ఒకవేళ పిస్తోల్ తీసుకుపోయి ఉంటే మరి రోహిన్ రెడ్డి అప్పుడు కంప్లైంట్ ఇవ్వకుండా ఏం చేయకుండా ఎందుకు ఏంటంటే రోహిన్ రెడ్డి మరి దీంట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు సుమంత్ దీంట్లో ఉన్నప్పుడు రోహిన్ రెడ్డి కూడా దీంట్లో ఉంటాడు. రోహిన్ రెడ్డి దీంట్లో అప్పటికే ప్రెస్ రిలీజ్ ఇచ్చుకోవాలి, లేకపోతే హీ హాస్ టు కమ్ టు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ అండ్ కంప్లైంట్ చేయాలి. అది ఏమీ జరగలేదు.